చంద్రబాబు నాయుడు గారు మారినటువంటి చంద్రబాబును చూస్తారని చెప్పారు. బాగానే ఉంది. సో ప్రస్తుతానికి దానికి తగ్గట్టుగానే సోషల్ ఇంజనీరింగ్ చేసినట్లుగానే మంత్రి పదవులు అయితే కేటాయించారు. అంతా బాగానే ఉంది. పరిపాలన ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. ఇది కూడా బాగానే ఉంది. కొన్ని పథకాలకు ఆల్రెడీ సంతకాలు పెట్టారు. అది కూడా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పటికే 21వ తేదీన అసెంబ్లీ జరుగుతుంది అని చెప్పి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అంటే ముందుగా 19వ తేదీ అనుకున్నారు. గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి 24 అనుకున్నారు. కాదు, ఇప్పుడు 21 అసెంబ్లీ జరగబోతుంది అనేది సమాచారం. ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం 2 రోజులే జరగబోతున్నాయి. మొదటి రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, స్పీకర్గా టీడీపీలోనే సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఈ పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక అంశం. అంటే జనరల్గా స్పీకర్ అనేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా రెండు పార్టీలకు కూడా సమానమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా న్యాయంగా సభను నడిపిస్తూ వెళ్ళాల్సినటువంటి వ్యక్తి. అంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మరి అలాంటి స్థానంలో ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టాలి. అంటే ఇక్కడ మంచి వ్యక్తి అంటే అయ్యన్న పాత్రుడు మంచి వ్యక్తి కాదా అనేది కాదు నా ఉద్దేశం. బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొడాలి నాని ఎంతో టీడీపీకి అయ్యన్న పాత్రుడు అంత. నోరు తెరిస్తే ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన అలాగే మాట్లాడతాడు. నిన్న మొన్నటి వరకు మంత్రి అయ్యుండి ఏం భాష మాట్లాడిస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ సభాపతి స్థానంలో దాదాపు అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టడం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే కొడాలి నానికి స్పీకర్ పోస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి. సో దాదాపు ఇదే పరిస్థితి. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఈరోజు జరిగినటువంటి పరిస్థితి సంఘటనలో కూడా చూస్తే మున్సిపల్ సిబ్బంది మీద నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే ఇక ఆయన మాటల్లో చెప్పలేనివి రాతల్లో రాయలేనటువంటి బూతులు అన్నమాట. సో నేను స్పీకర్ కాబోతున్నాను, అయిన తర్వాత మిమ్మల్ని సచివాలయంలో నుంచోబెడతాను. ఎవరిని బెదిరిస్తారు? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నిరంకుశత్వమా? అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి పదవులు రాకముందే ఈ రకంగా వ్యవహరిస్తే రేపొద్దున వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సభను సజావుగా నడిపించాల్సినటువంటి సభాపతి స్థానంలో కూర్చోవలసినటువంటి వ్యక్తే సంయమనం కోల్పోయి నోటికి వచ్చినట్లు ప్రజల మీద అధికారుల మీద బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంటే రేపొద్దున ఈయన సభను నడిపిస్తారా? మరి చంద్రబాబు గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే ఊహించలేదు. మరి ఇలాంటి దారుణమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి.